అందరికీ నమస్కారం అండి. లాలాజీ మహారాజ్ గారు వారి కథల్లో అద్భుతమైనటువంటి బోధనాంశాలని మనకి అందించడం జరిగింది. బ్రహ్మ విద్యకి కులాలు లాంటివేవి అడ్డురావు అని, నిజాయితీగా సత్యం పలికేటువంటి వాడే బ్రహ్మ విద్యకు అర్హుడు అని ఓల్డ్ వేదిక్ టెక్స్ట్ చాందోగ్యోపనిషత్తులో ప్రస్తావించబడింది. అయినా ఈ కథని లాలాజీ మహారాజ్ గారు చెప్పినటువంటి విధానం, ఆ నెరేషన్ చాలా అద్భుతమైనటువంటి బోధనాంశాలని మనకి విచిత్రపరుస్తుంది. పూర్వకాలం గౌతమ అనే మహర్షి వద్దకి అనేక మంది శిష్యులు సత్యాన్వేషణ కోసం వచ్చేవారు. ఒకనాడు ఒక 8 సంవత్సరాల బాలుడు వచ్చి ఆయనకి పాదాభివందనం చేసి, స్వామి, నా పేరు సత్యకాముడు, నేను మీ శిష్యుణ్ణి కావాలనుకుంటున్నాను, అనుగ్రహించండి అన్నాడు. గౌతమ మహర్షి, కుమారా, నీ కులం ఏమిటి అని అడిగాడు. సత్యకాముడు, స్వామి, నాకు నా కులం ఏమిటో తెలియదు, మా అమ్మకు కూడా తెలియదు, నాకు తండ్రి లేడు, మా అమ్మ పేరు జాబాలి, ఆమె నాకు సత్యకామ జాబాలి అని పేరు పెట్టింది, దయచేసి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అన్నాడు. గౌతమ మహర్షి జవాబు చెప్పేలోపే అక్కడున్న ఒక శిష్యుడు, గురువుగారు, కేవలం బ్రాహ్మణుడు మాత్రమే సత్యం తెలుసుకోవడానికి అర్హుడు కదా, కానీ ఈ సత్యకాముడు బ్రాహ్మణుడు కానట్టున్నాడే అన్నాడు. దానికి గౌతమ మహర్షి, నిర్భయంగా సత్యం మాట్లాడేవాడే బ్రాహ్మణుడు అని నిర్వచించి, సత్యకామ, నిన్ను నేను శిష్యునిగా స్వీకరిస్తున్నాను, నీ లక్ష్యం ఏమిటి అని అడిగాడు. సత్యకాముడు, స్వామి, నేను ఆ పరబ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. గౌతమ మహర్షి, ఈ కుర్రవాడు నిజాయితీగా స్థిరచిత్తుల్లా ఉన్నాడు, అతడు లక్ష్యం సాధించేలా నేను సహాయం చేస్తాను అని అనుకుని సత్యకాముణ్ణి తన గోశాలకు తీసుకువెళ్ళాడు. సత్యకామ, ఇక్కడ 400 ఆవు దూడలున్నాయి, వీటిని అడవికి తీసుకెళ్ళి అవి ఆరోగ్యవంతమైన ఆవులుగా 1000కి మించి అయిన తర్వాత తీసుకుంటురా అన్నాడు. గురువుగారి ఆదేశాలని వెనువెంటనే శిరసావహించి సత్యకాముడు ఆ 400 ఆవు దూడల్ని అడవికి తీసుకువెళ్ళాడు. నేను గురువుగారిని పరబ్రహ్మం గురించి అర్థించాను, ఆయన నన్ను అడవికి పంపించారు, అంటే నేనిక్కడ పరబ్రహ్మాన్ని కనుగొనగలుగుతానేమో అని ఆలోచించసాగాడు. ఆ అడవిలో చెప్పలేని ప్రశాంతతను అనుభవించాడు. ఆవు దూడల్ని సంరక్షణ చేస్తూ అవి విశ్రమించిన తర్వాత సాయంత్రం వేళలో నేను పరబ్రహ్మమును ఎక్కడ కనుగొనాలి అని ఆలోచించేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆవు దూడలు ఆరోగ్యంగా అవడమే కాక వాటికి కలిగిన సంతతితో కలిపి అవి 1000కి పైగా అయ్యాయి. గురువుగారిచ్చిన పని పూర్తయింది కదా, అంచేత గురువుగారి ఆశ్రమానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఒక దూడ తప్పిపోయిందని గుర్తించాడు. దానిని అన్ని దిక్కుల, అంటే ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరలు వెతక్క అది కనిపించింది. అతనికి చాలా సంతోషం, ప్రశాంతత కలిగాయి. వెనువెంటనే తన మనస్సులో ఒక మెరుపు లాంటి ఆలోచన కూడా వచ్చింది, పరబ్రహ్మమును కూడా ఇలాగే వెతకాలా అని. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి ఎద్దు పరబ్రహ్మము ఉత్తర దక్షిణాల్లోనూ తూర్పు పడమరలోనూ ఉంటాడు అని చెప్పినట్లుగా అనిపించింది. వెనువెంటనే మనస్సులో మరో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, సత్యం అన్ని చోట్ల ఉంటుంది కదా, అందుచేత దానికోసం నేను వెతకడం ఏమిటి అని. అదే రోజు అతడు ఆవులతో గౌతమ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో చీకటి పడటంతో ఒక తోట ఆగి మంట వెలిగించాడు. అందులో నుండి అగ్నిదేవుడు భూమి, ఆకాశం, గాలి, సముద్రాల్లో పరబ్రహ్మం ఉన్నాడు అని చెప్పినట్లుగా అనిపించింది.
అంటే పరబ్రహ్మం అనంతం విస్తృతం అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు, అతనికి వెలుగునిచ్చేది ఎవరు అనే ప్రశ్న ఉద్భవించింది. దానికి సమాధానంగా ఎగురుతున్న ఒక హంస సూర్యుడిలోనూ మెరుపులోనూ అగ్నిలోనూ పరబ్రహ్మం ఉన్నాడు అని చెప్పినట్లు అనిపించింది. నిజమే, పరబ్రహ్మమే సూర్యునికి వెలుగునిస్తోందని అనుకున్నాడు. ఇలా సత్యకామునికి జ్ఞానమనే తేజో ప్రవాహం అతనిలో ప్రవేశించసాగింది. నేను శ్వాస తీసుకోవడానికి, చూడడానికి, వినడానికి, ఆలోచించడానికి శక్తిని ఎవరిస్తున్నారు అనే ప్రశ్న కలిగింది. దానికి సమాధానంగా ఒక పక్షి పరబ్రహ్మమే అని సమాధానం ఇచ్చినట్టు అనిపించింది. ఇలా అన్నిటా పరబ్రహ్మను దర్శించిన సత్యకాముడు గౌతమ్ మహర్షి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఆశ్చర్యంతో, సత్యకామ, నీ ముఖవర్చస్సు బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతోంది. ఈ జ్ఞానం ఎలా సంపాదించావు అని అడిగారు. సత్యకాముడు జరిగిందంతా చెప్పి, స్వామి, నాకు బ్రహ్మ విద్య నేర్పించండి. ఎంతటి జ్ఞానం పొందినా గురువుపదేశంతో గాని లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. అందుచేత దయచేసి నాకు మార్గదర్శనం చెయ్యండి అని ప్రార్థించాడు. అతని వివేకానికి, వినమ్రతకి ఆనందించి అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు గౌతమ మహర్షి. ఈ కథలో చెప్పబడినటువంటి సత్యకాముడు తర్వాత కాలంలో ఒక గొప్ప వేద ఋషిగా పేరుగాంచాడు. లాలాజీ మహారాజ్ గారు అంటారు, సత్యకాముడిది కేవలం కథ మాత్రమే కాదు, అది జీవిత వేదాంతం. ఇందులో మొదటి బోధన ఏంటంటే బ్రహ్మ విద్యకి కులాలు లాంటివేవి అడ్డురావు అని. నిజాయితీగా సత్యం పలికేటువంటి వాడే బ్రహ్మ విద్యకు అర్హుడు అని. మనం ఇప్పుడు ఆర్ట్ఫుల్లెస్ ప్రాక్టీస్ చేపట్టడానికి కుల మతాలు లాంటివి ఏవి అడ్డురావు. విల్లింగ్నెస్, అంగీకారం మాత్రమే అర్హత. బాబూజీ మహారాజ్ గారు అంటారు, బ్రహ్మ విద్య ప్రతి ఒక్కరి జన్మ హక్కు. అలాగని అది ప్రతి ఒక్కరికి తనంతటా అదే సంక్రమించదు. సోమరితనం, మందకొడితనం ఉన్నటువంటి వాడు బ్రహ్మ విద్యకి అనర్హుడు అన్నారు ఆయన. లక్ష్యంపై దృష్టి నిలిపి సమర్థుడైనటువంటి గురువుకి శ్రద్ధ విశ్వాసాలతో తనను తాను సమర్పించుకున్నటువంటి సత్యాన్వేషకుడు మాత్రమే బ్రహ్మ విద్యకి అర్హుడు. మనకి ఇది అతి సులభంగా అర్థం చేసుకోవడానికి ఆయన మరో విషయం కూడా చెప్పారు. నువ్వు భగవంతుని స్మరణ చేసినప్పుడు ఎప్పుడు నీ కళ్ళు చెమ్మగిల్లుతాయో ఆ దశలో నువ్వు బ్రహ్మ విద్యకి అర్హుడివి అని తెలుసుకో అంటారు. ఇందులో రెండవ బోధనాంశం, గురువు ఇచ్చినటువంటి ఆదేశాన్ని విశ్లేషించకుండా శిరసావహించి అనుసరించాలి, ఫాలో అవ్వాలి, ఆచరించాలి. ఈ కథలో సత్యకాముడు ఋషి గౌతమ దగ్గరికి ఎందుకని చెప్పేసి అప్రోచ్ అయ్యారు? బ్రహ్మ విద్య కోసం. ఆయన లక్ష్యం అది. అయినా సరే గౌతమ మహర్షి అడవికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉండి పశు సంరక్షణ చేయమని చెప్పేసి పని ఇచ్చి ఆయన ఆ రకంగా ఆదేశించారు. అయినా సత్యకాముడు గురువు ఆదేశాన్ని ఏమాత్రం హెసిటేట్ చేయకుండా, తటపటాయించకుండా దాన్ని వెంటనే ఆచరించాడు. అంటే గురువు ఆదేశాన్ని ఆ రకంగా ఆచరించేటువంటి సంసిద్ధత కావాలి అనేది రెండవ బోధనాంశం. మూడవది ఏమిటి? భగవంతుని పట్ల తపన సత్యకాముడికి. ఆ తపనలో ఆయనకున్న ఓపెన్నెస్ డెవలప్ అయింది. దాంతో ప్రకృతితోటి అన్నాదం చెంది ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటి నుండి కూడా బ్రహ్మ విద్యను పొందగలిగాడు. అలా ఆ ఓపెన్నెస్ మనం డెవలప్ చేసుకోవాల్సి. నాలుగవది చాలా అతి ప్రధానమైనటువంటి బోధనాంశం ఏమిటంటే, ఈ కథలో సత్యకాముడు ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుని వచ్చాడని సాక్షాత్తు గురువే ఆయన్ని మెచ్చుకున్నారు. అయినప్పటికీ సత్యకాముడు పొంగిపోలేదు. ఆయన గురువు గారిని, మీ యొక్క ఉపదేశం ద్వారానే, మీ ద్వారానే లక్ష్యం సాధ్యమవుతుంది, మీరు నాకు బ్రహ్మ విద్య నేర్పించండి అని చెప్పేసి ఆయనకి వినమ్రతతోటి శరణాగతుడయ్యాడు. మనం ఎంత జ్ఞానాన్ని సౌపార్జించినా, ఎంతటి వారివైనా కూడా
కేవలం గురువు ద్వారానే మన లక్ష్య సాధన సాధ్యమవుతుందనేటువంటి వివేకాన్ని కలిగి ఆయన పట్ల వినమ్రతతోటి మనం శరణాగతులు అవ్వాలి. అందరికీ ధన్యవాదాలు.